నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఇవాళ వీడియోలో ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆమోదం గురించి మీకైతే షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏపీపీఎస్సీలో కీలక అప్డేట్ ఏంటంటే, ఏపీపీఎస్సీ జాబ్స్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా లేదా, లేకపోతే ఒకే ఎగ్జామ్తో రిక్రూట్మెంట్ చేస్తారా అనే దానిపై అనమాట ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఒకప్పుడు అయితే అలా ఉండేది, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఎగ్జామ్. ఇప్పుడు అలా కాదు, ఒకే ఎగ్జామ్తో అయితే సెలెక్ట్ చేస్తారు. అది ఏ జీవో ప్రకారం అంటే జీవో ఎంఎస్ నెంబర్ 72 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు సంబంధించి ఒక కీలక అంశంగా అయితే తెలుస్తుంది. ఈ జీవో ఆధారంగా ఇకపై ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ 2 పరీక్షలు లేకుండా కేవలం మెయిన్స్ పరీక్ష రాసి అయితే మనం ఉద్యోగం అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ముందైతే ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది 25,000 కంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లయితే ఆ ఉద్యోగాలకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించేవారు. ప్రస్తుతం అయితే ఆ విధానాన్ని రద్దు చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాల సంఖ్య కంటే 200 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చినప్పటికీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించేందుకు గాను కమిషన్కి అధికారాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ కేవలం ఏపీపీఎస్సీ వాళ్ళదే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది. మనకి ఫ్రెండ్స్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, నిరుద్యోగులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెయిన్స్ ప్రిలిమ్స్ అంటూ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒకే ఎగ్జామ్ కాబట్టి తక్కువ టైంని మనం కేటాయించుకోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించి. అదేవిధంగా ఏపీపీఎస్సీ వాళ్ళు వేగంగా రిక్రూట్మెంట్ ప్రక్రియను కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఏపీపీఎస్సీకి లభిస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీలో ఎఫ్బీఓ అండ్ ఏపీఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్. సో మరి కొద్ది రోజుల్లో అయితే ఎండోన్మెంట్ ఈఓకి నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. సో ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవ్వడం లేదో వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో అతి త్వరలో అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించి ఇదే ఒక మంచి అప్డేట్. ఇది అందరికీ మంచి యూస్ఫుల్ అప్డేట్ అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్కి యూస్ అయితే షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.